శాంతి. ఈరోజు జూలై 22వ తేదీ 2024. సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు దేహి అభిమానులుగా అయినట్లయితే శీతలంగా అయిపోతారు. వికారాలనే దుర్గంధం తొలగిపోతుంది. అంతర్ముఖులుగా అయిపోతారు. పుష్పాలుగా అయిపోతారు. ఈరోజు ప్రశ్న: బాప్దాదా పిల్లలందరికీ కూడా ఏ 2 వరదానాలను ఇస్తారు? వాటిని స్వరూపంలో తీసుకొచ్చేందుకు విధి ఏమిటి? సమాధానం: బాబా పిల్లలందరికీ కూడా శాంతి మరియు సుఖాల యొక్క వరదానాన్ని ఇస్తారు. పిల్లలు, మీరు శాంతిలో ఉండే అభ్యాసం చేయండి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే మీరు వారికి జవాబు చెప్పకండి. మీరు శాంతిగా ఉండాలి. వ్యర్థమైన పరచింతన యొక్క విషయాలను మాట్లాడకూడదు. ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు. మీ నోట్లో శాంతి అనే మొహరంను వేసుకున్నట్లయితే ఆ 2 వరదానాలు స్వరూపంలోకి వచ్చేస్తాయి అని బాబా అంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఆశీర్వదించమని లేదా కృప చూపించమని బాబాను అడగకూడదు. తండ్రిని, టీచర్ని, గురువును స్మృతి చేసి మీపైన మీరే కృప చూపించుకోవాలి. మాయతో అప్రమత్తంగా ఉండాలి. కళ్ళు మోసగిస్తాయి. వీటిని మీ అధీనంలో ఉంచుకోవాలి. రెండవ పాయింట్: వ్యర్థమైన పరచింతనతో కూడిన విషయాలు ఎంతో నష్టపరుస్తాయి. కావున ఎంత వీలైతే అంత శాంతిగా ఉండాలి. మీ నోట్లో మొహరమును వేసుకోవాలి. ఎప్పుడూ తప్పుగా మాట్లాడకూడదు. స్వయము అశాంతిగా అవ్వకూడదు. అలాగే ఎవరిని కూడా అశాంతి పరచకూడదు. ఈరోజు వరదానం: బాబా సహాయము ద్వారా శూలమును ముళ్ళుగా తయారు చేసేవారు సదా నిశ్చింత మరియు ట్రస్టీ భవ. వరదానం యొక్క వివరణ: ముందుటి లెక్కాచారాలు శూలము లాంటివి, కానీ బాబా సహాయము ద్వారా అవి ముళ్ళుగా అయిపోతాయి. పరిస్థితులు తప్పకుండా వస్తాయి, ఎందుకంటే అన్నింటినీ ఇక్కడే సమాప్తం చేసుకోవాలి. కానీ బాబా సహాయం అనేది వాటిని ముళ్ళుగా తయారు చేసేస్తుంది, అంటే చిన్నవిగా చేసేస్తుంది. పెద్ద విషయాన్ని చిన్న విషయంగా తయారు చేస్తుంది, ఎందుకంటే పెద్ద తండ్రి తోడుగా ఉన్నారు. ఈ నిశ్చయం ఆధారంతో సదా నిశ్చింతులుగా ఉండండి మరియు ట్రస్టీగా అయ్యి నాది అనే దానిని నీది అనే దాంట్లోకి మార్చి తేలికగా అయిపోయినట్లయితే భారమంతా 1 సెకండులో సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: శుభ భావన యొక్క స్టాక్ ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయండి. మంచిది. ఓం శాంతి.